ఈ వాక్య భాగము మొత్తం బైబిల్లో మూడు సార్లు లేదా 3 చోట్ల ఈ వాక్య భాగం ఉంది. ఎక్కడుందంటే మత్తయి సువార్తలో అయితే 17వ అధ్యాయము 14 నుంచి 18 వచనాల్లో ఉంది. మార్కు సువార్తలో 9 నుంచి 9వ అధ్యాయము 17 నుంచి 29 వరకు ఉంది. లూకా సువార్తలో 9వ అధ్యాయము 37వ వచనం నుంచి 42వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో ఉంది. అయితే మన యొక్క వినికిడిలో మనం నేర్చుకోవటానికి వీలుగా ఉండేటువంటి పద్ధతిలో మార్కు సువార్తలో నుంచి మనం ఈ యొక్క వాక్యాన్ని చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం నుంచి 27వ వచనం వరకు. జన సమూహములలో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, మూగదయ్యం పట్టినటువంటి నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చాను అంటున్నాడు జన సమూహంలో ఒకడు. మూగదయ్యము అనేటటువంటి దానికి కింద ఫుట్ నోట్లో ఏముందంటే మూగాత్మ అని ఉంది. ఏముంది? మూగాత్మ. కాబట్టి మూగదయ్యము లేదా మూగాత్మ పట్టినటువంటి ఒక కుమారుడు, లేకపోతే ఆ జన సమూహంలో ఉన్నటువంటి ఒక ఆయన యొక్క కుమారుడికి పట్టినటువంటి ఆ మూగదయ్యాన్ని బట్టి విడిపింపబడాలని ఆయన యొద్దకు తీసుకుని వచ్చాడనమాట. తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయను. తర్వాత అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాము. ఇక్కడ మనం 2 విషయాల్ని గమనిస్తా ఉన్నాం. ఒకటేంటంటే, శిష్యులు ఎన్నో అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు ప్రభుతో కలిపి చేస్తూ వస్తూ ఉన్నారు. ఆయన ఇద్దరిగా ఆయా పట్టణాలకు గ్రామాలకు పంపినప్పుడు వారు ప్రభు వారితోటి లేకపోయినప్పటికీ కూడా వారు యేసు నామమున ప్రార్థన చేసి గద్దించి దెయ్యాలను వెళ్ళగొట్టి రోగులైనటువంటి వారిని స్వస్థపరిచి ఇలాంటి శక్తిని ప్రభు ద్వారా వాళ్ళు పొందుకున్నారు. ఎవరు? శిష్యులు ప్రభు వారి యొక్క శిష్యులు పొందుకొని ఉన్నారు. అయితే ఇక్కడ చూసినప్పుడు మాత్రం ఆ జన సమూహంలో ఉన్నటువంటి ఒకడు లేదా ఒక ఆయన ఏమంటున్నాడంటే, బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, వాణ్ణి వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అదేంటి? ఏం దయ్యం పట్టింది? మూగదయ్యం. అదేం చేస్తుంది? పడద్రోస్తుంది. పడద్రోయబడినప్పుడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చిల్లేటువంటి పరిస్థితి వచ్చింది. చెప్పండి, ఈ 4 పరిస్థితులు కనిపిస్తే ఏ రోగం అని చెప్పండి? మూర్ఛ రోగమా? మూర్ఛ రోగమా? అదేనా? మనం కోవూరులో ప్రార్థన పెట్టడానికి పోతే ఆడ కూడా మనం ప్రార్థన స్టార్ట్ చేసామో లేదో ఒక మూర్ఛ రోగం వచ్చింది. మూర్ఛ రోగం వస్తే ఎమ్మటే ప్రార్థన గలిబిలు అవుతా ఉంది. ఏందిరా ఇలా జరుగుతా ఉందని మనం ఆల్రెడీ ప్రార్థన చేశాం కదా అంటే అదెంతో సేపు పట్టకుండానే వెంటనే ఆ సమస్య అనేటువంటిది తీరిపోయింది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నామంటే, ఇది ఈ రోజుల్లో కూడా మనకు అక్కడక్కడ కనిపించేటువంటి ఫిట్స్, మూర్ఛ రోగం లాంటిది అని నేను చెప్తా ఉన్నా, ఎందుకంటే ఈ పరిస్థితులను బట్టి. తర్వాత 20వ వచనంలో మనం చూస్తే అది ఏం చేస్తుంది అలా చెప్పినప్పుడు వాళ్ళ చేత కాలేదు, తన యొక్క శిష్యుల చేత కాలేదు అనే విషయం ప్రభువుకు చెప్పినప్పుడు ప్రభు వారు ఏమంటున్నాడంటే 19వ వచనంలో, అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారులారా, నేనెంతకాలం మీతో నుందును,
ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాని నా యొద్దకు తీసుకుని రండని వానితో చెప్పగా. ఏమంటున్నాడండి ఇక్కడ? ఏమంటున్నాడు? శిష్యులను చూసి తనతో పాటే ఉన్నటువంటి శిష్యులను చూసి ఏమంటున్నాడు? మూర్ఖతరము వారలారా, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. మూర్ఖతరము వారలారా, అదే నా మాట అన్నాడా? విశ్వాసము లేని తరము వారలారా, విశ్వాసము లేని తరము. ఇది ఈ మాట నేను ఇప్పుడు చదవడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే, మనందరం ఎవరు అంటే మనందరం విశ్వాసులం. మనందరం ఎవరు చెప్పండి? విశ్వాసులమేనా మనందరం? మీకేమైనా డౌట్ ఉందమ్మా, నేను విశ్వాసినా కాదా అనే ఆలోచన ఉందా? ఎవరైతే యేసుక్రీస్తునందు రక్షింపబడ్డారో, పాప క్షమాపణ నొందారో, ఎవరైతే వారి యొక్క హృదయాన్ని కడుక్కున్నారో, ఎవరైతే నీటి మూలంగా బాప్తిసం పొందారో, ఎవరైతే సాక్ష్యం చెప్పి నేను క్రీస్తు ద్వారా ఆయన నా పాపాలు కడిగాడని నేను విశ్వసిస్తున్నాను, ఆయన నా రాజుని నా రక్షకుడని నేను విశ్వసిస్తున్నానని ఎవరైతే తమ యొక్క హృదయంలో విశ్వసిస్తారో వాళ్ళు రక్షింపబడతారని మనం రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. కాబట్టి ఇక్కడ ప్రభువారు శిష్యులు అంటేనే ప్రభువుతోటి జీవించినటువంటి వారు. ప్రభువు ఎన్ని గ్రామాలకు ఎన్ని పట్టణాలకు ఆయన వెళ్తూ ఉన్నాడో, ఎక్కడెక్కడ ఎలాంటి స్వస్థత కార్యాన్ని చేస్తున్నాడో, చనిపోయినటువంటి వారిని సహితం ఆయన లేపుతున్నాడో, ఈ పరిస్థితులన్నింటినీ అనుభవించినటువంటి శిష్యులు. ఈ పరిస్థితులన్నింటినీ వాళ్ళు ఏం చేశారు? అనుభవించారు. అనుభవించడం అంటే ప్రత్యక్షంగా చూశారు. ప్రత్యక్షంగా చూసినటువంటి వారు అయినప్పటికీ కూడా ఆ దయ్యాన్ని వాళ్ళు, ఆ మోగ దయ్యాన్ని వాళ్ళు వదిలించలేకపోయారు. ఆ మోగదయాన్ని వాళ్ళు వదిలించలేకపోయారు. వాళ్ళ వల్ల కాలేదు అంటున్నారు. ఏమంటున్నారు చెప్పండి? నేను నీ దగ్గరికి తీసుకొచ్చాను, కానీ దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని, కానీ అది వారి చేత కాలేదని చెప్పాను. మనం కూడా కొన్ని రోజుల క్రితం ఇక్కడ ఉపవాస ప్రార్థన చేస్తా ఉంటే ఒకళ్ళు వచ్చారు కదా. ఒకళ్ళు వచ్చి దయ్యం పట్టిందని, ఏదో కల్లో కనిపించిందని, భయంగా ఉందని ఇక్కడికి వస్తే మనందరం కూడా గద్దించి ప్రార్థన చేశాం. అది వెంటనే పోయి వాళ్ళు మరి చాలా ఆరోగ్యంగా, చాలా యాక్టివ్గా తయారైనటువంటి వారి యాక్టివ్గా తయారయ్యారని ఎట్లా చెప్పగలుగుతున్నావో తెలుసా? చెప్పండి, ఎలా చెప్పగలుగుతున్నామో? తర్వాత మనం వెళ్ళి చూడలా. నేను స్వాతి బయటికి వెళ్తా ఉంటే ఆ అమ్మాయి, దయ్యం పట్టిన అమ్మాయికి ఆడ పాలిటెక్నిక్ కాలేజీ రోడ్లో టిక్ టాక్ చేసుకుంటుంది హ్యాపీగా. అర్థమైందా? ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసుకుంటా ఉంది రోడ్డు మీద. స్వాతి చూసి అదిగో ఆ అమ్మాయి హ్యాపీగా సెట్ అయిపోయింది, నిన్న దయ్యం పట్టిన అమ్మాయి అని. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, వాళ్ళ వల్ల కాలేదు. ఎవరి వల్ల కాలేదు? శిష్యుల వల్ల కాలేదు. వాళ్ళ వల్ల కాలేదు అన్నప్పుడు ప్రభు వారు వాళ్ళని ఏమన్నాడు? వీళ్ళు కొత్తగా నా దగ్గరికి వస్తున్నారు, కొత్తగా ఇప్పుడే నా దగ్గర ట్రైనింగ్ అవుతున్నారు, తర్వాత ఇద్దరు వీళ్ళ వల్ల అన్నాడా? ఏమన్నాడు? విశ్వాసము లేని తరము వారలారా అన్నాడు. కాబట్టి మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. ఏం చేయాలి? మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. పరీక్షకు నిలిచినటువంటి విశ్వాసం అయి ఉండాలి. మన యొక్క విశ్వాసం ఏ విశ్వాసం అయి ఉండాలి? పరీక్షలకు నిలబడగలిగేటువంటి విశ్వాసం అయి ఉండాలి. పరీక్షింపబడినటువంటి విశ్వాసము అది వేస్ట్ అన్నమాట. అది మృతమే. క్రియలు లేని విశ్వాసం మృతం అన్నట్టుగా అది కూడా మృతమే. కాబట్టి నీ యొక్క విశ్వాసం, నీ యొక్క రక్షణ, నీ యొక్క విశ్వాసము ఏమవ్వాలి చెప్పండి? పరీక్షింపబడాలి. పరీక్షకు నోచుకోనటువంటిదై ఉండకూడదు, పరీక్షలకు లొంగినటువంటిదై ఉండాలి. కాబట్టి మన యొక్క యథార్థ జీవితంలో, అనుదిన జీవితంలో మనము చేసేటువంటి ప్రతి పనిలో
మనల్ని మనం ఆలోచించుకున్నప్పుడు మన యొక్క క్రైస్తవ విశ్వాసము పరీక్షింపబడిందా లేదా అనే విషయం దగ్గర మనం నిలబడాలి. అప్పుడు ప్రభు వారు ఏమంటున్నాడంటే నేను ఎంతకాలము మీతో నుండును, ఎంతవరకు మిమ్మను సహించును, వాని నా యొద్దకు తీసుకుని రండని వానితో చెప్పగా వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. 20వ వచనం చూస్తా ఉన్నాం. దయ్యము ఆయనను చూడగానే ఏం చేసిందంటే విలవిలలాడించింది. తర్వాత వాడు ఏమయ్యాడు? నేలను పడి నురుగు కార్చుకుంటూ పొర్లాడుచుండెను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రోగాన్ని, ఈ యొక్క దయ్యం పట్టినటువంటి విషయాన్ని మత్తయి సువార్తలో ఏమన్నాడంటే చాంద్ర రోగం అన్నాడు. అక్కడ ఏమన్నాడు? చాంద్ర రోగం అన్నాడు. ఇక్కడేమో చాంద్ర రోగం అని రాయలేదు, కానీ ఇక్కడ ఏమని రాశాడంటే ఇక్కడ అదొక దయ్యం అనేటువంటి విషయాన్ని చెప్పాడు. మోగ దయ్యము, మోగ ఆత్మ అనే విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. చాంద్ర రోగం అనేది మనం గట్టిగా నమ్ముదామా, లేకపోతే దెయ్యం అనే మాట నమ్ముదామా? అమ్మా, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మత్తయి సువార్తలో రాసిన చాంద్ర రోగం అని నమ్ముదామా, లేకపోతే ఇక్కడ మోగ దయ్యం అని చెప్పబడింది కదా, ఇది నమ్ముదామా? ఏంటి రెండింటికున్న తేడా ఏంటి? అది రోగం, ఇది దయ్యం. అదేంటిది అక్కడ రోగం, ఇక్కడేంటి దయ్యం. సరే, ఇప్పుడు ఇద్దరిని మనం పరిశీలన చేద్దాం. ఇద్దరిని అంటే నేను బైబిల్లో నుంచి చెప్పట్లేదు, బయట చెప్తున్నాను. ఎవరిని చెప్తున్నానంటే బయట టీవీ ప్రోగ్రామ్ లో ఒక డిబేట్ లో కూర్చొని ఉన్నటువంటి ముగ్గురిని చూపిస్తున్నా. ఒకళ్ళు ఎవరంటే టీవీ యాంకర్, ఇంకొకళ్ళు ఎవరంటే జన విజ్ఞాన వేదిక కేంద్రం నుంచి వచ్చినటువంటి ఒక ఆయన దేవుణ్ణి నమ్మడు. ఆయన ఎవరు నమ్మడు? దేవుణ్ణి నమ్మడు, సైన్స్ నే నమ్ముతాడు. ఇంకొక ఆయన ఎవరంటే పాస్టర్, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి పనిచేసేటువంటి ఆయన. ఇప్పుడు ఈ ముగ్గురిని ఆడ కూర్చోబెడితే ఆ జన విజ్ఞాన వేదిక ఆయన ఏమంటున్నాడంటే అది చాంద్ర రోగం అంటున్నాడు. అదేనా? అది చాంద్ర రోగం అయ్యా, చిన్నప్పటి నుంచి అది ఆయనకు ఉంది, ఆ బిడ్డకుంది, కాబట్టి అది పోదు అనే మాట చెప్తున్నాడు. ఇక్కడ పాస్టర్ ఏం చెప్తున్నాడు? అది చాంద్ర రోగం అయితే అయి ఉండొచ్చు, కానీ దాని పేరేం పేరంటే మోగాత్మ. రోగమైనా పోద్ది, దెయ్యమైనా పోయేది. కానీ ఇక్కడ దేని మీద ఆధారపడి ఉందంటే నమ్మటం అనేటువంటి విషయం మీద ఆధారపడి ఉంది. దేని మీద ఆధారపడి ఉంది? నమ్మటం అనేటువంటి విషయం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇక్కడ మత్తయి రాసినటువంటి సువార్తలో మత్తయి యొక్క అభిప్రాయాన్ని అనుసరించి చాంద్ర రోగం అని రాస్తే, మార్కు యొక్క అభిప్రాయాన్ని అనుసరించి మార్కు ఏమని రాశాడంటే అది చాంద్ర రోగము కాదు, అది మోగ దయ్యమే అనే విషయాన్ని అక్కడ రాశాడు. తర్వాత మనం చూస్తా ఉన్నాం, చూడండి, ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ దయ్యం ఏం చేస్తుంది? ఆ దయ్యము ఆయనను చూడగానే వాణ్ణి విలవలలాడించను గనక వాడు నేలను పడి నురుగు కాచుకొనుచు పొర్లాడుచుండెను. ఇది నేను మీకు ఏ కోణంలో ఈ వాక్యాన్ని చెప్తున్నానంటే విశ్వాసంలో ఉండేటువంటి తేడాలను మనం గమనించాలి అనే విషయాన్ని చెప్తా ఉన్నా. ఏంటిది? విశ్వాసంలో ఉండేటువంటి తేడాలను మనం గమనించాలి అనే విషయాన్ని నేను మీకు చెప్తా ఉన్నాను. ఏంటి ఆ తేడా? విశ్వాసంలో ఉండేటువంటి తేడా, నేను చెయ్యలేనటువంటి దానికి ఒక పేరు పెడతా. అర్థమైందా? నేను నా విశ్వాస ప్రకారంగా నేను చెయ్యలేనటువంటిది, నా వల్ల అవ్వనటువంటి దానికి నేను ఒక పేరు పెడతా. ఏంటిది? చాంద్ర రోగం. కానీ దేవుని వలన అయ్యేటువంటి దాని గురించి నేనేం పెడతానంటే నమ్మిక పెడతా. దేవుని మీద నేను నమ్మిక అనేటువంటిది పెడతా. నేను చెప్పేటువంటి వాక్యం కొద్దిగా మీకు అర్థమవుతుందమ్మా? అందరికి నేను చెప్పే విషయం క్లియర్ గా అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు అర్థం చేసుకోండి. ఏంటంటే దేవుని యందు మనం విశ్వాసం ఉంచి
ప్రతి దానిని మనం సాధించగలం అనేటువంటిది మనం నమ్మాలి. ఇక్కడ శిష్యులు ఏం చేశారంటే శిష్యుల వల్ల కాలేదు, అర్థమైందా? శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాడు కానీ ఆ జన సమూహంలో ఒక ఆయన తన యొక్క కుమారుణ్ణి శిష్యుల దగ్గరికి తెచ్చాడు కానీ ఆ శిష్యులు దాన్ని చేయలేకపోయారు, శిష్యులు దాన్ని వదిలించలేకపోయారు, ఆ దెయ్యాన్ని ఆ బిడ్డ నుంచి వదిలించలేకపోయారు. వదిలించలేకపోయినటువంటి దానికి మనం ఏం పెడుతున్నామంటే పేరు చాంద్ర రోగం అని, అది అవ్వదని, అది ఇంపాసిబుల్ అని, ఇలాంటి మాటల మధ్యలో మన యొక్క విశ్వాసం ఉంటా ఉంది. నేను ఇప్పుడు ఈ వాక్యంలో చూపించినటువంటిది మూగ దయ్యమైనా లేకపోతే చాంద్ర రోగమైనా మీరు ఏదైనా అనుకోండి, కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ విశ్వాసం పరీక్షింపబడినప్పుడు, ఏంటిది? మీ విశ్వాసం పరీక్షింపబడినప్పుడు కొన్ని మీ విశ్వాసానికి కంటే మించినటువంటివి ఉంటాయి. కొన్ని ఎక్కడ ఉంటాయి చెప్పండి? మీ విశ్వాసం కంటే కూడా మించినటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటాయి, నాకు ఉంటాయి, మీకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. అయితే ఆ విశ్వాసాన్ని మించినటువంటి పరిస్థితులను మనం అధిగమించాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దు మీరినటువంటి పరిస్థితి అనేటువంటిది మనం ఎప్పుడు కూడా దాటి వెళ్ళాం, కానీ విశ్వాసంలో వెళ్ళొచ్చు. ఎక్కడ వెళ్ళొచ్చు? విశ్వాసంలో మనం వెళ్ళొచ్చు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతా ఉన్నాం. విలవిలలాడించిన గనక వాడు నేలన పడి నురుగు కార్చుకొని పొర్లాడుచుండెను. 21వ వచనం. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రిని అడుగగా, ఎప్పటి నుంచి జరుగుతున్నాయా ఈ విధంగా? మీ అబ్బాయికి ఎప్పటి నుంచి జరుగుతుంది ఇలాగా అని ప్రభు వారు ఆ బాబు యొక్క తండ్రిని, ఆ బిడ్డ యొక్క తండ్రిని అడిగినప్పుడు అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే వాని తండ్రిని అడిగి అతడు బాల్యము నుండియే, ఎప్పటి నుంచి అండి ఇది పట్టింది? బాల్యము నుంచే పట్టింది అన్నమాట. పట్టినప్పుడు ఏం జరుగుతుంది? పడితే గందరగోళమే, కింద పడేస్తుంది, తర్వాత నురుగు గర్చుకుంటున్నాడు, పళ్ళు కొరుక్కుంటా ఉన్నాడు, తర్వాత గిలగిలా కొట్టుకుంటున్నాడు, ఇలాంటి పరిస్థితులన్నీ మూర్చపోతున్నాడు, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు. అయితే వాని తండ్రి బాల్యము నుండే అని చెప్పి తర్వాత ఏం చెప్తున్నాడంటే అది వాని నాశనము చేయవలనని. దయ్యం కదా, ఆ దయ్యం అయినా అపవాది అయినా ఏం చేస్తుంది చెప్పండి? దయ్యం చేసే పని ఏం చెప్పండి? నాశనము చేస్తుంది. దయ్యం పట్టినటువంటి పరిస్థితులు ఏం చేస్తాయి? దేనికి తీసుకెళ్తాయి? దేని మార్గంలోకి తీసుకెళ్తాయి అంటే దేని మార్గంలోకి తీసుకెళ్తాయి? నాశనం అనేటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తాయి. చాలా మంది ఈ రోజుల్లో కూడా దయ్యం పట్టినటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది ఏం చేస్తారంటే దయ్యం పట్టినటువంటి వాళ్ళు చేసేటువంటి పనులు ఏంటంటే మీ అందరికి తెలిసిన విషయాలే, కాకపోతే నేను గుర్తు చేస్తున్నానని అనుకోండి. చెప్పండి, దయ్యం పట్టిన వాళ్ళు ఏం చేయాలనుకుంటారు? వాళ్ళ యొక్క ప్రాణాన్ని తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకే వాళ్ళు అనుకోరు, అపవాది అలాంటి తలంపులు పుట్టిస్తూ ఉంటది, వాళ్ళు అదే దాంట్లో వెళ్ళాలని కోరుకుంటారు. చెప్పండి, ఎలా నాశనం అయిపోవాలనుకుంటారు చెప్పండి? అదే ఎలా నీళ్ళలో దూకి చావాలి, బావిలో దూకి చావటం, చెరువులో దూకి చావటం, ఊరేసుకొని చావటం, పురుగుల మంది తాగి చావటం, తర్వాత ఇంకా ఏంటిది? మనకు తెలిసినటువంటి విషయాల్లో ఇవన్నమాట. ఇవి కొన్ని మనకి తెలుస్తా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అతన్ని నాశనం చేయాలని వాక్యం ఏం రాశాడు? అది వాడిని నాశనం చేయవాలని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయను. కాబట్టి అపవాది చేసేటువంటి కుతంత్రం లేకపోతే అపవాది చేసేటువంటి పని ఏమిటి అని మనం చెప్తే అపవాది మనల్ని నాశనం చేస్తాడు. అర్థమైందా? అపవాది ఏం చేస్తాడు చెప్పండి? నాశనం చేస్తాడు. అంతే సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అపవాది ఏం చేస్తాడు అంటే అపవాది నాశనం చేస్తాడు అంతే. లేదండి మీరు అనుకున్నది తప్పు, అపవాది నాకు శక్తి దయచేస్తాడు, నేను అపవాది నా దగ్గరకు వచ్చినప్పుడు నేను శక్తివంతుని అవుతానంటే
నువ్వు శక్తిమంతుడు అయిన తర్వాత ఏం చేస్తావంటే అప్పుడైనా నువ్వు నాశనం అయ్యేది. అర్థమైందా? అపవాది చేసేటువంటి పని ఏంటి, నీకు అపవాది ఏం చేస్తాడు అని మీరు ఆలోచిస్తే సింపుల్ గా మీరేం చెప్పొచ్చు చెప్పండి? అపవాది నాశనం చేస్తాడు, అంతే. ముందు నిన్ను ఎక్కదీస్తాడా, నిన్ను బలపరుస్తాడా, నువ్వు అందరిలో ఫేమ్ అవుతావా ఏమవుతావు అనేటువంటి తర్వాత కానీ అవన్నీ జరిగిన తర్వాత అయినా కానీ తర్వాత అయినా ఏం జరిగింది చెప్పండి? నాశనం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గురించి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అపవాది యొక్క ఆలోచన చూడండి. ఇక్కడ ఆ పిల్ల లేతే ఆ తండ్రి ఏం చెప్తున్నాడంటే, అది వాడిని పట్టినప్పుడు విలవల్లాడించి ఇలా చేస్తుంది. ఇలా చేసిన తర్వాత ఆ తర్వాత ఎప్పటి నుంచి జరుగుతుందంటే బాల్యం నుండి అని చెప్పి ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే, అది వాడిని నాశనం చేయవాలని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. అపవాది యొక్క ఆలోచనల్లో ఏంటంటే నాశనం చేయటమే. అపవాది యొక్క ఆలోచనలో మొదట సంతోషం కనిపిస్తుంది. అపవాది యొక్క ఆలోచనలు మొదట తల్లిదండ్రుల కంటే స్నేహితులే గొప్పవాళ్ళు అనేటువంటి ఆలోచనలోకి తీసుకెళ్తుంది. ఇల్లు కంటే బయట ప్రదేశమే మంచిది అనే ఆలోచనలోకి తీసుకెళ్తుంది. ఇలా చిన్న చిన్నగా ఆలోచనలన్నింటినీ కూడా మార్చేసి ఒక పెద్ద నాశనానికి దారి చేస్తుంది. అపవాదికి ఆ అమ్మాయి బాప్తిసం తీసుకున్నా పెద్ద లెక్క కాదు. ఎందుకని లెక్క కాదు చెప్పండి? మారుమనసు నిమిత్తం కాదు కదా తీసుకుంది బాప్తిసం. మారుమనసు నిమిత్తం కాదుగా. అమ్మా నాన్న తీసుకెళ్ళాడు, అదే బాప్తిసం ఇచ్చి గుంట దగ్గర నిలబెట్టి బాప్తిసం తీసుకుంటావు అంతా బాప్తిసం తీసుకో అని అంటా ఉన్నాడు. అప్పుడు ఏం చేసింది ఆ అమ్మాయి? యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించావా అని. కానీ మనసులో ఆ ఒప్పుకోలు నిజంగా ఉందా? లేదు. కాబట్టి నువ్వు ఒప్పుకోకుండా బాప్తిసం తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. అదంతా ట్రాష్ అన్నమాట. సరే, ఇక్కడ మన కంక్లూజన్కి వచ్చేటప్పుడు అందుకు యేసు చూడండి అక్కడ ఏమంటున్నాడు? ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయము అని అంటా ఉన్నాడు ఆ తండ్రి. ఏమైనా నీ వలన అయితే అంటున్నాడు. నీ వలన అయితే ఏంటి? ప్రభా నువ్వు చేయగలవు ప్రభువా అని ఎందుకు విశ్వసించలేకపోయారంటే ఆయన శిష్యులు ఆ పని చేయలేకపోయారు. అర్థమైందా? ఆయన శిష్యులు ఆ పని చేయలేకపోయారు. ఇక్కడ నేను ఇండైరెక్ట్ గా మీతోటి ఏం చెప్తున్నానంటే, మీ విశ్వాసము సన్నగిల్లినప్పుడు, మీరు ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరగకపోతే, మీరు ప్రార్థన చేసినప్పుడు మరి ఆ ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరగకపోతే, మీ వల్లనే జరగకపోతే, అప్పుడు మీ ద్వారా ప్రభు దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు దేవుణ్ణైనా నమ్మగలుగుతారా చెప్పండి? నమ్మగలుగుతారా? నమ్మలేరు. ఎందుకని? ఈ అమ్మ లేకపోతే ఈ సహోదరుడు ఈ సహోదరి ప్రార్థనా పూర్వకంగా ఉంటారు. ఈ సహోదరుడు ఈ సహోదరి ప్రార్థన చేస్తేనే మనకేం జరగంది, వాళ్ళ దేవుడు వల్ల అవుతుందంటారా అనే ఆలోచన వస్తుంది. ఈ తండ్రికి కూడా అదే వచ్చింది. కాబట్టి ఏమంటున్నాడంటే, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనేను. ఏమైనా నీ వలనైతే నువ్వు చేయగలిగితే మాకు చేయి ప్రభువా అని అంటా ఉన్నాడు. అప్పుడు ప్రభు వారు ఏమంటున్నాడంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. నమ్ముట నీ వలనైతే. కాబట్టి మొదట విశ్వాసము ఉంచాలి. రెండోది ఏం చేయాలి చెప్పండి? నమ్మాలి. నమ్మేటువంటి వాడికి ఏమవుతుంది చెప్పండి? నమ్మేటువంటి వాడికి ఏమవుతుంది? సమస్తము సాధ్యం. ఏదో ఒకటి సాధ్యం, రెండు సాధ్యం కాదు. నువ్వు ఏ విషయంలో ప్రభుని గట్టిగా నమ్ముతావో ఆ విషయాలన్నీ కూడా సాధ్యమే అవుతాయి. ఈ విషయాన్ని మనం గట్టిగా నమ్మాలి. అప్పుడు వెంటనే ఆ చిన్నవాని తండ్రి ఏమంటున్నాడంటే, నమ్ముతున్నానయ్యా అంటున్నాడు. ఏమంటున్నాను?
నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. కాబట్టి మీ శిష్యులు చేయలేకపోయారు కాబట్టి నువ్వైనా చేయగలవో లేదో అనే అపనమ్మకం ఉండకుండా చేయమని చెప్పేసి ప్రభుని అంటా ఉన్నాడు. కాబట్టి కార్యం జరగాలి అంటే, దేవుడు ఆ గొప్ప కార్యం నుంచి చేయాలి అంటే ఏముండాలి చెప్పండి? ఏముండాలి? నమ్మకం ఉండాలండి. నమ్మకం ఉండాలా? నమ్మకం ఉండాలా? అయితే నమ్మలేని స్థితిలో ఏమని వేడుకుంటున్నాడంటే, నాకు అపసి వదిలిపోయాను, అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయాననుకునేది. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఇంతవరకు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, శిష్యులు చెయ్యలేకపోయినటువంటి పనిని ప్రభువు చేసి చూపించాడు. శిష్యులు చేయలేనటువంటి పనిని ప్రభు ఏం చేశాడు? చేసి చూపించాడు. ఇక్కడ శిష్యులకు వచ్చినటువంటి ఆలోచన ఏంటో మనం తర్వాత చదవబోతా ఉన్నాం. అయితే దానికి ముందుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రభువుకి మాత్రం శిష్యులకు కానిది ప్రభువు ఎలా చేయగలిగాడు? ఏమా ఆలోచించారా? శిష్యులకి కానిది ప్రభు ఎలా చేశాడు అంటే, ప్రభుకి శిష్యులకి తేడా ఉందనే అర్థం. ప్రభుకి శిష్యులకి తేడా చాలా ఉంది. ఎందుకని ప్రభుకి శిష్యులకి తేడా ఉంది అంటే, రెండు విషయాల్లో ప్రభుకి లేదా ఒక విషయంలో ప్రభుకి శిష్యులకి ఒక పెద్ద తేడా ఉంది. ఏంటా తేడా? చెప్పగలరా మీరు ఎవరన్నా? ప్రార్థన. ఏంటిది? ప్రార్థన. శిష్యులు ఏ గాడికి ప్రభువుతోటి ఉండి, ప్రభువుతోటి తింటా, ప్రభువుతోటి తిరుగుతా, ఆయన చెప్పినటువంటి పని చేస్తా, ఆయన ఎలా అయితే గద్దించాడో అలా గద్దిస్తా, ప్రభు యొక్క ప్రభావం వలన శిష్యులు చేసేటువంటి కార్యాలు జరుగుతున్నాయి. కానీ శిష్యుల యొక్క వ్యక్తిగత జీవితంలో ఇది లేదన్నమాట. ఏమి లేదు? 28వ వచనం, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగాను. అందుకు ఆయన ఏమంటున్నాడు? ప్రార్థన వలననే కాని మరి దేని వలనైనను ఈ విధమైనవి వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాడు. ప్రార్థన వలననే అనే దానికి ఫుట్ నోట్లో ఏం రాశాడంటే, ఏమని రాశాడు? ఉపవాసము వలననే. కాబట్టి ఉపవాస ప్రార్థన అనేటువంటి విషయము శిష్యులు మర్చిపోయారనే విషయం మనం గమనించాలి. ప్రభుకి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేటువంటిది ప్రభుకి అలవాటైనటువంటి పని అయితే, శిష్యులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయట్లేదు కాదు కదా, ప్రార్థన కూడా చేయట్లా. రుజువు చెప్పనా? మీ అందరికి తెలుసు, మళ్ళీ నేను రుజువు చూపించాల్సిన అవసరం లేదు. గెత్సెమనే తోటలో ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు శిష్యులందరూ కూడా అక్కడ ఉంటారు. అప్పుడు ప్రభువారు వచ్చి అంటాడు, ఈ రాత్రికాలం వేళ, ఈ సాయంత్రం నన్ను వాళ్ళు వచ్చి పట్టుకోబోతా ఉన్నారు, కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మనం శోధనలో ప్రవేశించకుండా ఉండటానికి మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్తా ఉంటే వాళ్ళందరూ ప్రార్థన చేయట్లా. ప్రార్థనకని వంగు ఉంటున్నారు. ఒంగోలు చిన్నగా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. వాళ్ళ కన్నులు ఏమని భారంగా ఉన్నాయి, బాగా అలసిపోయారు, భారంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు నిద్రపోతున్నారు. ఇక్కడ ప్రభువారు ఏం చేస్తున్నారు? ప్రభువారు ఆయన ప్రార్థనలో సమయాన్ని గడుపుతా ఉన్నారు. కేవలం ఒకే ఒక్క విషయం తేడాతోటి వాళ్ళు ఈ యొక్క స్వస్థత కార్యాన్ని చేయలేకపోయారు. ఏంటో చెప్పండి? ఉపవాస ప్రార్థన. ఏంటిది? ఉపవాస ప్రార్థన. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీ కుటుంబ జీవితాల్లో, మీ కుటుంబ జీవితాలనే అర్థమైందా? ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థనే. ఉపవాసం అంటే తినకుండా ప్రార్థన చేస్తున్నారా? అది లేనప్పుడు గొప్ప అద్భుత కార్యాలను మనం చూడలేం. దేవుడు చేసే అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను మనం చూడలేం. ఏమర్థం అవుతుంది? జీవితాన్ని, ప్రాణాన్ని, భవిష్యత్తులో నేను ఇంకా కొన్నేళ్లు బతకాలి కదా అనే ఆలోచన కూడా లేదు.
కాబట్టి 40 దినాలు 72 సంవత్సరాల వయసులో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటువంటి టైంలో మేము ఎక్స్పీరియన్స్ అయిన విషయాలు ఏంటంటే, నాన్నకి ప్రతిరోజు సాయంత్రానికి, కొన్ని రోజుల తర్వాత ప్రతిరోజు సాయంత్రానికి 420, 450 షుగర్ ఉండేది. 450 షుగర్ తోటి రోజు అదే షుగర్ కంటిన్యూ అవుతా ఉంటే ఎంత ప్రమాదం అండి? ప్రమాదమా కదా? ప్రమాదమేనా? ఉపవాసం ఉంటే బాడీలో ఫ్యాట్ తగ్గిపోద్దని అందరూ అనుకుంటున్నారు, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయని మనం గ్రహించాలి. మా నాన్నగారు ఎన్ని లెక్క చేయలేదని తర్వాత నాకు అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది? మనం 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామే, అప్పుడు అర్థమైంది. అరే మా నాన్న 3 సార్లు, జీవితం మొత్తం మీద 3 సార్లు, 4ది ఉండాలి చెప్పండి, ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఉండాలి. ఈ 4 పరిస్థితులు ఎప్పుడైతే మన యొక్క జీవితంలో ఉంటాయో, ప్రభువారు స్వస్థపరిచినారు. వాక్యంలో ఇంకా ఏం చెప్పాడంటే, అంతకంటే గొప్ప విషయాలు మనం చేస్తాము, అంతకంటే గొప్పవి కూడా మనం చేస్తాము అనేటువంటి విషయాన్ని దేవుడు వాక్యంలో వ్రాయించాడు. కాబట్టి అంతకంటే గొప్ప విషయాలు చేయాలన్నా మనకి ఆ 4 ఉండాలి. ఎంత విశ్వాసం ఉండాలి చెప్పండి? మనకి ఎంత ఉండాలి? ఇదే విషయాన్ని మత్తయి సువార్తలో రాసినప్పుడు ఆవగింజంత విశ్వాసం అని రాశాడు. ఎంత? ఆవగింజంత విశ్వాసం ఉంటే గొప్ప కార్యాన్ని కూడా మనం చేయగలుగుతాం. ఈ ఆదివారము దేవుని సన్నిధికి వచ్చినటువంటి నిన్ను నేను అందరినీ కలిపి నేను ప్రశ్నిస్తున్నటువంటి విషయం ఇదే. ఏంటంటే, మనం క్రైస్తవులమే, ప్రభువుని అంగీకరించినటువంటి వాళ్ళమే, విశ్వాసులమే, విశ్వాసం కనిపిస్తుంది మనకి, కానీ ఆ విశ్వాసము పరీక్షింపబడినటువంటి విశ్వాసం కాదు. పేతురుతో ఏం చెప్తున్నాడు? ప్రభువా, నేను నువ్వే కనుక అయితే నేను కూడా నీలాగా నీటి మీద నడిచి రావడానికి నాకు ఆజ్ఞాపించమన్నాడు. పేతురు దిగ్గానే, పేతురు నువ్వు దిగుతున్నావా, ఉండు మేము కూడా దిగుతున్నావా అని అందరు దిగారా? పేతురు ఒక్కడే దిగాడా? పేతురు ఒక్కడే దిగాడు. వాళ్ళందరూ పడవలోనే ఉన్నారు, ఆ ధోనిలోనే మిగతా వాళ్ళందరూ ఉన్నారు. మనం కూడా ఎక్కడ ఉన్నామంటే ధోనిలోనే ఉన్నాం. అర్థమైందా? మనం కూడా ఎక్కడ ఉన్నాం చెప్పండి? ధోనిలోనే ఉన్నాం. కానీ మన విశ్వాసం ఎప్పుడు పరీక్షింపబడుతుందో తెలుసా? ధోని దిగి నీటి మీద నడిచినప్పుడు. మరి మీ విశ్వాసం కూడా పరీక్షింపబడినప్పుడు, పరీక్షలో నిలిస్తే చాలు. తర్వాత గాలిని చూసి జడిసిపోయి నీళ్ళలో మునిగిపోయినప్పుడు చేయి ప్రభువా నన్ను రక్షించమని అడిగినప్పుడు ప్రభు రక్షించినట్టుగానే మన విశ్వాసం పరీక్షింపబడుతున్నప్పుడు దేవుని యొక్క సహాయం అనేటువంటి దాన్ని మనం ఎక్కువ చూడగలుగుతాం. దేవుని యొక్క సహాయం అనేటువంటిది, దేవుని యొక్క కార్యం అనేటువంటిది మనం ఎప్పుడు చూస్తామో? మన విశ్వాసం పరీక్షింపబడుతున్నాం. అక్కడ శిష్యుల యొక్క విశ్వాసం పరీక్షింపబడింది, కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎందుకని ఫెయిల్ అయ్యారు? విశ్వాసం లేకపోవటం వల్ల. కాబట్టి ఈ రోజు మనం చదివినటువంటి యొక్క వాక్యాలను అనుసరించి మన యొక్క పరిస్థితులు ఎందుకు ఇంకా అలానే ఉన్నాయి అనే ఆలోచన మనం కలిగితే మనం ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి? 1, విశ్వాసం ఉండాలి. 2ది నమ్మకం ఉండాలి. 3ది నమ్మిక లేనటువంటి మనసు కావాలి. 4ది ఉపవాస ప్రార్థన కావాలి. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మన యొక్క వినికిడిలో, ఈ యొక్క ఆరాధనలో ఆశీర్వదించి దీవించును గాక.